హాయ్, దిస్ ఈజ్ రాజా ఫ్రమ్ అంశీ టీవీ ఛానల్. ఈ రోజు మనం హైదరాబాద్ అమీర్పేట్ మెట్రో స్టేషన్ లో ఉన్నాము. ఈ రోజు ఇక్కడ సీజన్ 3 ఐడియల్ సింగర్స్ టాప్ 5 కంటెస్టెంట్స్ ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేయబోతున్నారు. మరి ఇక్కడ ఆల్రెడీ స్టేజ్ సెటప్ కూడా చేశారు. ఇక టాప్ 5 సింగర్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, కొంచెం క్రౌడ్ కూడా ఎవరా సింగర్స్ ఎలా పర్ఫామ్ చేస్తారని అందరూ ఇక్కడ కూడా కొంచెం యాంగ్జైటీగా చూస్తూ ఉన్నారు. చేయబోతున్నారు అండ్ ఆ ఐదుగురు ఎవరనేది కొంతసేపట్లోనే చూస్తారు. బట్ అయితే ఆహా గురించి మీకు తెలుసు, ఇంతవరకు మనం లాక్డౌన్ లో చాలా సినిమాలు చూసాం, అన్ని ఓటీటీలో వచ్చిన సినిమాలు వాటన్నిటి మనం చూసాం. బట్ మనకు తెలుగులో మనకంటూ ప్రత్యేకంగా ఒక ఓటీటీ ఉండాలని చెప్పి ఆహా వారు అల్లు అరవింద్ గారు పుట్టిన ఆలోచన ఈ ఆహా. ఎన్నో సినిమాలని, మంచి తెలుగు సినిమాలని, అలాగే తమిళ కంటెంట్ మనం చూస్తున్నాం, ఎన్నో గేమ్ షోస్ చూస్తున్నాం. వీటన్నిటితో కూడా మనం ఎంటర్టైన్ అవుతున్నాం ఈ ఓటీటీ సంస్థ ద్వారా. అలాగే దాంట్లో వస్తున్నది తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3. మరి దీని గురించి కొంచెం బ్రీఫ్ గా మాట్లాడుకుంటే 15,000+ ఆడిషన్స్ నడిచాయన్నమాట. మల్టిపుల్ ఆడిషన్స్ కూడా జరిగాయి. వాళ్ళలో ఫైనల్ గా సెలెక్ట్ చేసింది 100 మెంబర్స్. మొత్తం టోటల్ గా 37 కంట్రీస్ లో కూడా ఈ ఆడిషన్స్ వచ్చాయి. వాళ్ళలో సెలెక్ట్ అయిన వాళ్ళు జడ్జెస్ మీకు తెలుసు కదా, ఎవరెవరు ఉన్నారు సీజన్ 3 లో? గీతామాధురి గారు, ఇంకా తమన్ గారు, మన హార్ట్ థ్రోవర్ కార్తిక్ గారు, వాళ్ళందరూ కూడా ఫైనల్ గా 100 మెంబర్స్ లో 12 మెంబర్స్ ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ ఐదుగురు వాళ్ళ మన ముందు ఉండబోతున్నారు, పర్ఫామ్ చేయబోతున్నారు. ఆర్ యు ఆల్ రెడీ? మరి మొదటిగా ఇప్పటి వరకు రొమాంటిక్ సాంగ్స్ తోను, ఫ్లోట్ సాంగ్స్ తోను మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ, అలాగే అమ్మాయిలందరి ఫేవరెట్ అయిపోయాడు కేశవ్ రామ్ మన ముందుకు రాబోతున్నారు. తన సాంగ్స్ తో మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. లెట్స్ ఇన్వైట్ కేశవ్ రామ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. కేశవ్, హాయ్. సో ఇక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇందాక చూసాను సల్ఫీలో క్రేజ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఫుల్ గా. ఇప్పుడు ఏ సాంగ్స్ పాడబోతున్నారు ఏంటి అనేది మైండ్ మీకు ఏం చేస్తున్నారు? One more time. One, two, three, four. 1, 2, 3.
you. Guys are an amazing audience. చివరికి నువ్వే చిలిపిగా చూస్తా చివరికి నువ్వే మధురము కొంచెం చిలిపిగా చూస్తా చివరికి నువ్వే ఓ ప్రేమ కన్నుల్లో వాడే రోజు ఉన్నాడే అందంగా ఊరేస్తుంది ఎడదాకా ప్రేమించే కారేదో పోల్చే రామ్ 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 అందరూ ఫిదా అయిపోయారు. అమ్మాయిలందరూ ఎందుకు ఇంత ఫాలోయింగ్ గా ఉంటారంటే నాకు ఇప్పుడే అర్థమవుతుంది. సో వాట్ ఎ పర్ఫార్మెన్స్, అందరూ ఎంజాయ్ చేశారా? సో ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత యాక్చువల్లీ నేను క్రౌడ్ నుంచి మీకు ఫ్లవర్స్ ఇద్దాం అనుకున్నాను. ఫస్ట్ నేనే ఇంకా ఫ్లవర్ ఇవ్వాలనుకుంటున్నాను. సో మీరు అమ్మాయిలు ఎవరు రామ్ కి ఫ్లవర్ ఇవ్వాలనుకుంటున్నారు? ఎనీబడి ప్లీజ్. మీకే కావాలా ఫ్లవర్? Such a lovely. All silent గా ఉన్నారండి. So this is not fair. ఇంతమంది అమ్మాయిలు ఇక్కడ ఉన్నారు. మీరు impress చేయొచ్చు. నాతో పాటు పాడుతున్నారు. Thank you. Thank you. See, you lost the flowers, huh? Thank you so much. Get
So anyone can join me. ఎవరైనా కలిసి పాడాలనుకుంటున్నారా? యువర్ ఆప్షన్. I'm actually her friend, best friend. కలిసి ప్లాన్ చేసావా మైక్? ఓకే ఓకే అన్నోండి. సో తనకి తెలియదు మీరు వచ్చినట్టు. No, I gave her a surprise. ఓ ఫైన్ ఫైన్. అంటే సర్ప్రైజ్ అండి. మేము కూడా తెలియదు కాబట్టి. యా ఫైన్. సో So which song do you want? I would love to sing your song Anaganagago. You guys can also join. సంతోషమన్నారెక్కలుగా రివ్వంటూ ఎగిరే పక్షులుగా ఆకాశమంతా ఆడాడుకుంటారు సరదాగా ఒకరేమో సీను ఒకరేమో జంతు కలిసారే ప్రాణంగా తొలిసారే వర్షంగా ఆటేమో సీను ఆటేమో జంతు ఒకటై ఎదిగారే మధురంగా ప్రపంచమంతా తమయంటూ ప్రతి క్షణం ఒక పండుగగా కన్నీరు నీనే కదలేటట్టు చిన్నారి చెలిమే పడుతున్నా ఈ తీయని ఊసలతో వెదజల్లే మనసులలో కదలిలాగా మొదలైనగా కదలిలాగా So thank you so much. Her name is Purti. Thank you, Purti. సో అసలు ఏంటి ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ ఇక్కడ? సో తను పాడుతుంది ఓకే. మీరు అంత అద్భుతంగా సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ధృతి. బాగా పసిపిల్లలు అనిపిస్తున్నాడు. ఇంకొక సాంగ్ పాడితే నాకు నచ్చితే డెఫినెట్లీ ఇలానే అందరు అమ్మాయిలకి సాంగ్స్ పడేసి ఇంప్రెస్ చేసేసి ఇలా ఖాళీ ఒకటి తీసుకొచ్చి ఖర్చు లేకుండా ఎంత కావాలంత ప్రమోషన్ ప్రమోషన్ కోసం
సుమంతను చూస్తే చాలు చూపే బంగారమాయనే శ్రీవల్లి మాదే మాణిక్యమాయనే చూపే బంగారమాయనే శ్రీవల్లి మాదే మాణిక్యమాయనే ఇంకో రెండు పాడతావా నాకు చెప్పేద్దాం ఆకాశంలో పాల్గొందా నీ కన్నుల్లో పాడుకుందా సంతోషాన్ని సత్తగందా క్షణం నవేళ తగిన తగిన ఎదురు ఇంకా పాడాలనే ఉంది మాకు కూడా బట్ యా తప్పు ఒక్కటి చావు కబుర్ చెల్లగా సినిమా ఇక్కడ తెలుసనే అనుకుంటున్నాను చాలా మంది. ఇందులో నేను పాడిన పాట ఒకటి మీకోసం రెండు లైన్లు పాడతాను. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి ముద్రే పాటిస్తారు. సౌగడుంది గొంతులోనా ప్రాణముంది
ఊపిరి మాత్రం ఉన్నపడంగా పోతున్నట్టుందే ఊపిరి విక్కిరి చేసే పని చుట్టూ ఒట్టిందే ఓరదినే ఇదేమి బొమ్మలాయి నేల మీద మేము ఆడాలి ఓరోదినే ముడో ఎన్నెన్ని సిక్కడాలు సిద్ధావు నీరాటలో ఇదేమి బొమ్మలాయి నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో థ్యాంక్ యూ కొంచెం ఏడుపు కొట్టు పాటని కొంచెం పెప్పిగా కొంచెం యాడ్ చేసి పాడాం బట్ ఒక్క నిమిషం మాకు ఎంతైతే మీరు చీజ్ చేస్తున్నారో డెఫినెట్లీ వాళ్ళ ముగ్గురికి మరోసారి గట్టిగా చెప్పట్లు ఒక్క నిమిషం అలా కూర్చొని అక్కడ ఎంత చెప్పడం తప్పుతున్నారు చూసారు ఎంత కష్టం అనేది నేను 2 పాటలు పాట 10 పాటలు వాయించారు ఇప్పటి వరకు సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ కదా అండ్ గిటార్స్ మీద నితీష్ గారు అండ్ కీస్ మీద జూనియర్ సో రాజేష్ గారు అండ్ కీస్ సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ముగ్గురికి థ్యాంక్ యూ అంటే నిజంగా రెస్పాన్స్ అదిరిపోయింది ఆ సీనియారిటీని తన డామినెన్స్ ని క్లియర్ గా చూపించాడు అమ్మాయే సన్నగా ఆడపులు ఈ చూపులు ఆడపులు ఈ చూపులు కలిగేస్తే అమ్మాయే సన్నగా అడవుకే నవ్వగా అడిరొక్కి కుర్రాలే సన్నబడ్డాలే ప్రేమలు పుట్టే వేళ పగలంతానే ప్రేమలు పండే వేళ జగమంతా జాతరలే Mustafa, Kalam Dine Sa Mustafa. Day by day, Kalam Kuriyo day by day. పయనించే షిప్ ఫ్రెండ్షిప్ దట్స్ నితీష్ అండి గిటార్స్ ఆయన స్నేహానికి రాగిం కూడా చేస్తుందో సారం నష్టమొచ్చినా మరిపోయింది ఫ్రెండ్ ఒక్కడే కాలేజీ స్నేహం Mustafa, Mustafa.
ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడు మనకు కావాలి. మన దగ్గర లేకపోవచ్చు, ఇప్పుడు ఎక్కడో దూరంగా ఉండొచ్చు, బట్ ఎక్కడైతే అంటే ఫ్రెండ్స్ ఒక స్పెషాలిటీ ఏంటంటే మీరు 10 ఏళ్ళ తర్వాత తెలిసినా కూడా ఎక్కడైతే మీరు వదిలిపెడతారో అక్కడ నుంచే స్టార్ట్ చేస్తారు, కానీ మళ్ళీ కొత్తగా 5 గుంటలు పడుతుంది. తీసుకెళ్తున్నాను. Thank you so much.